మా నేను లాబీలో ఉన్నప్పుడు నా టీమ్మేట్ ది ఫేస్ చూద్దామని ఒకసారి డీపీ ఓపెన్ చేసినామా. నీకు తను చూస్తా అంటే ఎవరు గుర్తొస్తారు నాకైతే కామెంట్ చేయమా. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నాకు గేమ్ ఏంది 40 FPS లో ఇంత హై గ్రాఫిక్స్ లో నడుతుంది ఏందని చూస్తే గ్రాఫిక్స్ మొత్తం చేంజ్ అయ్యింది మా. చేంజ్ చేసుకుంటే లాబీలో చేంజ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. సర్లే మా ఒక పెద్ద డివైస్ కొంటా సూపర్ చార్జ్ చేయండి. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? మా నువ్వు చెప్తున్నా కానీ ఏ ఇంట్రెస్ట్ అయితే నన్ను కాపాడేది మా. నువ్వు ఒక్కసారి చూడు ఇప్పుడైతే నా ముందు ఎనిమిస్తున్నాను మా. ఒక్క సెకండ్ అయితే 1v4 అయిపోయింది మా. అయ్యో పాపమ్మా నెంబర్ 4 తొందర చచ్చిపోతే లూడ్ చేసుకుంటా. చాలా చాలా శాడిజం నీలో చాలా ఉన్నాయిరా కోణాలు. నేను అనుకున్నా కదా చింత చెట్టు కింద హాయే కూర్చున్నా అనుకున్నా. కాకపోతే పక్క నుంచి ఇంకా ఎనిమిది వచ్చింది మా. నాకేం చేయాలి లేకుండా దీని పవర్ యూజ్ చేసిన మా. క్యాన్సల్ పడి అమ్మ రే క్యాన్సల్ పడండి క్యాన్సల్ క్యాన్సల్ క్యాన్సల్. అంటే పైన పెద్ద పులి కూర్చుందని తెలిసి కూడా వాడు ఓపెన్ లోకి వచ్చి పడుకొని లూడ్ చేస్తాడు. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. నిన్నేం దింగుతాను నువ్వు అన్నే ఉండరా. సచిన నా ఇద్దరు టీమేట్లు మా రీకాలి అని ఒకటే సంపుతాను మా. వాళ్ళకేం తెలుసు మా ఇక్కడ రావడే మన చేతులు ఉంటది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. వీళ్ళని M16 తోటే కొడతామా. వీడియో టీవీ తీసుకోండి లే నీ జాతి. ఎందుకంటే లాబీ అవపడుతుంది ఫినిష్ చేసేసి వెళ్ళిపోతా. ఈ నా కొడుకులు కొద్దిగా మంచిగా ఆడతాను మా. నో ఫుట్ ఇచ్చి కూర్చుంటా ఎందుకంటే ఇక్కడ ఉంటే నాకు ఉచ్చపి 2 ఒకేసారి పడిపోయేటట్టున్నాయి. పాపమా నా నెంబర్ 3 అయితే దెంగిడ్చి పెడతలేరు. ఇంకా నా పరిస్థితి అయితే నాకే భయం ఎత్తుంది మా. ఏం చేస్తారో ఏమో అని ఫస్ట్ అయితే హెల్త్ వేసుకుంటా. అయ్యో ఇదేది మా స్ట్రక్ అయింది. అరే కరెంట్ పోయింది మా. వీని కొడదాం అంటే సారీ వెరీ సారీ.